Namaste. Topic H1B program has caused నెంబర్ ఆఫ్ క్రిటిసిజం అనేది ఇంగ్లీష్లో వికీపీడియా నుంచి తీసుకున్నాను. తెలుగులో అమెరికన్స్ చేసే విమర్శ అనేది టాపిక్, నాట్ నెగటివ్ సైడ్ ఆర్ పాజిటివ్ సైడ్ అండి. యాజ్ ఇట్ ఈస్ వికీపీడియా నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని తెలుగులో దాన్ని లోతుగా అధ్యయనం చేశాక తెలుగు మిత్రుల కోసం, ఈ ప్రపంచంలో తెలుగు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ H1B అమెరికన్స్ చేసే విమర్శ అనేది తెలియాలని నేను ఇది తెలుగులో రికార్డ్ చేస్తున్నాను అనమాట. అది మెయిన్. ఇందులో మెయిన్ హెడింగ్స్ ఏంటంటే నో లేబర్ షార్టేజెస్ అనేది ఒకటండి, వేజ్ డిప్రెషన్ ఒకటి, నెక్స్ట్ రిస్క్స్ ఫర్ ఎంప్లాయీస్, అండ్ నెక్స్ట్ టాపిక్ అవుట్ సోర్సింగ్, ఆఫ్ షోరింగ్ వీసా, social security and Medicare taxes, departure requirements on job loss, and fraud prevention and similar programs. Okay, so these are the main core issues. No labor shortage first topic కనుక తీసుకుంటే, దీని మీద 2002లో చాలా మంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ తర్జన భర్జన పడి చాలా వరకు H1B అవసరం లేదు, నో లేబర్ షార్టేజ్ అనే దాని మీద వాళ్ళ ఆర్టికల్స్ రాయడం జరిగిందండి. అది మీరు కూడా ఫర్దర్గా మీరు స్టడీ చేయాలంటే గూగుల్ చేయొచ్చు. సో ఇది అవసరం లేదు, మన అమెరికన్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ వాళ్ళు సరిపోతారు అనేది వాళ్ళు నిర్ధారించారు లేదా నిర్ణయించారు అనమాట. కానీ బిల్ గేట్స్ అనే ఆయన H1Bs కావాలి, వాళ్ళు లేకపోతే పని జరగదు అనేది మళ్ళీ కొత్తగా లేవనెత్తిన అంశం అనమాట. సో వాళ్ళు కంపల్సరీ ఉండాలి. తర్వాత అది 1 పాయింట్, దట్ ఈస్ నో లేబర్ షార్టేజ్ అని, అది వాళ్ళు అమెరికన్స్ చేసే విమర్శ ఒకటి. సెకండ్ ఏంటంటే వేజ్ డిప్రెషన్. వేజ్ డిప్రెషన్లో కూడా లేబర్ అంటే బయట నుంచి H1Bని తీసుకొస్తే వాడికి ఎంత ఇవ్వాలి జీతం అనేది ప్రివైల్డ్ వేజెస్ అని వాళ్ళు డిఫైన్ చేయడం జరిగిందండి. అంటే అమెరికన్ వేజెస్ కన్నా ఆన్ పార్గా ఇవ్వాలనేది వేజెస్ అని H1Bకి నిర్ధారించడం జరిగిందండి. కానీ రియాలిటీలో అమెరికన్స్ కన్నా తక్కువ జీతాలు ఇస్తారనమాట H1Bకి. అది నగ్న సత్యం అండి. ఇందులో రాసింది చెప్తున్నాను నేను, ఇది ప్యూర్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ సీరియస్ మ్యాటర్ కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఎవ్రీ ఇయర్ ఇంతమందిని తీసుకురావాలి అనేది వాళ్ళు నిర్ధారించి ఎవ్రీ ఇయర్ ఇంతమందిని అప్రూవ్ చేయడము, దాని తర్వాత వాళ్ళకి వేజెస్ అవి సరిగ్గా ఇస్తున్నారా లేదా ఇవన్నీ నిజ నిర్ధారణ కమిటీలు ఇలాంటివన్నీ మానిటర్ చేయడం జరుగుతుందండి. రిస్క్ ఫర్ ఎంప్లాయీస్ రిస్క్ ఏంటంటే ఐ విల్ రీడ్ 1 లైన్ ఇన్ ఇంగ్లీష్ అండి. హిస్టారికల్లీ H1B హోల్డర్స్ హ్యావ్ సమ్టైమ్స్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇండెంచర్డ్ సర్వెంట్స్. అంటే ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి, ఏంటంటే ఇండెంచర్డ్ సర్వెంట్స్ అంటే ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి కూలి పన్ను చేయడానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని జీతాలు ఏమి ఉండవండి. వాళ్ళని ఒక మభ్య పెట్టి నీకు అక్కడ పెర్మనెంట్గా సిటిజన్షిప్ ఇస్తాను, ఆ కంట్రీలోనే ఉండిపోదు కానీ ఏదైనా అంటే జీతం లేకుండా, వేతనం కూలికి తీసుకెళ్లి వేతనం అనేది లేకుండా ఆ కంట్రీలో ఉంచేసిన సర్వెంట్స్ని ఇండెంచర్డ్ సర్వెంట్స్ అంటారు. అలా కూడా H1Bని చూస్తారండి. అంతే కదా, నేను ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే తెలుగులో లేయర్స్ ఉన్నది చూడాలండి. ఎవరైతే మనం ఇండెంచర్డ్ సర్వెంట్స్ అని అనుకున్నామో వీళ్ళందరూ గ్రీన్ కార్డ్ కోసం ఉండిపోవడం జరుగుతుందండి. సో ఇలా చాలా క్రిటిసిజమ్స్ ఉన్నాయి. తర్వాత ఏమైందంటే ఈ H1B మీద వచ్చిన వ్యక్తిని మొదటి 3 ఏళ్ళు, తర్వాత మళ్ళీ H1B వర్క్ పర్మిట్ని ఇంకో 3 ఏళ్ళు, 6 ఏళ్ళకి మ్యాక్సిమం ఇవ్వాలని నిర్ణయించడం అయితే జరిగిందండి. ఎప్పుడైతే ఈ గ్రీన్ కార్డ్ అనేది స్పాన్సర్ చేస్తారో, లేబర్ అనేది అప్రూవ్ అవుతుందో, అతను గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఉండగలుగుతాడు అనమాట.
అవుట్ సోర్సింగ్ ఆఫ్ షోరింగ్ వీసా, దీని మీద కూడా కాంట్రవర్షియల్ నడుస్తుందండి. అదే చెప్తున్నాను అనమాట. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఐటీ బాడీ షాప్స్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి చాలా మటుకు అవుట్ సోర్సింగ్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 10 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ ఇలాంటి చాలా కంపెనీస్కి ప్రాజెక్ట్స్ అవుట్ సోర్సింగ్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కూడా H1B మీద అమెరికా వస్తూ ఉంటారండి. సో వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి అంటే అమెరికన్స్కి ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఒక విమర్శ ఉందన్నమాట. సో డిపార్చర్ రిక్వైరింగ్ ఆన్ జాబ్ లాస్ అంటే ఇఫ్ ఎంప్లాయర్ సో ఇలా ఎవరైతే కూలి పనికో ఇలా H1B మీద ఎవరినైతే తీసుకొస్తారో ఆ తీసుకొచ్చిన వాడు కాంట్రాక్టర్ అండి. బాడీ షాప్ అంటారు కదా, ఈ కాంట్రాక్టర్కి ఈ కూలి పని చేసేవాడికి ఎవరికైతే వర్కర్కి ఉన్నాడో వీళ్ళిద్దరికీ ఎక్కడైనా కాంట్రాక్ట్ బ్రీచ్ అవుతే సో మళ్ళీ ఏం చేస్తాడు, నాకు పని నుంచి నువ్వు అక్కర్లేదు పొమ్మంటాడు కదా. సో ఎలా పోతాడు, వీడే కదా వాడిని అక్కడి నుంచి తీసుకొస్తాడు. సో వీడు మళ్ళీ వెనక్కి పోవాలి అంటే వాడికి కావాల్సిన ఎయిర్ టికెట్స్, పనిచేసిన దానికి డబ్బులు కూడా పిల్లలు బిడ్డలు ఉంటే వాళ్ళకి వేతనం ఇవ్వాలనేది, ఇలాంటి జాబ్ లాస్ ఇలాంటివన్నీ వాళ్ళు అందులో పొందుపరచడం జరిగిందండి. ఇవి తెలియాలన్నమాట. తర్వాత ఫ్రాడ్ ప్రివెన్షన్. సో 2008లో ఒక 21% వరకు H1B వీసాస్ ఫ్రాడ్ జరిగిందని అయితే తెలిసిందండి. అప్లికేషన్స్ అది టెక్నికల్గా వైలేషన్స్ కానీ ఏదైనా ఇలాంటివి. 2009లో H1B స్కామ్స్ అని వాళ్ళు నేషనల్ వైడ్ వాళ్ళు నిర్ధారించడం జరిగిందండి. కొన్ని కంపెనీస్లో గెస్ట్ హౌస్ల మీద కూడా రైడ్ జరగడం, ఆఫీసుల మీద జరిగిందనమాట. ఇలాంటి సిమిలర్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. H1 లాగా వచ్చేది L1 ఒకటి ఉందన్నమాట. కంపెనీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక కంపెనీ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఎంప్లాయీ అనుకోండి, ఆ కంపెనీ తరఫున ఇక్కడ L1 మీద వస్తారనమాట. ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్ కానీ L1 మీద వస్తారు. తర్వాత E3 వీసా అని ఉందండి, అది కూడా H1 లాంటిదే అనమాట. కాకపోతే అది ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి అనమాట. తర్వాత మనం ఇప్పటిదాకా H1B1 అని చెప్పుకున్నాం కదా. తర్వాత H2B నాన్ ఇమిగ్రెంట్ పర్మిట్స్ కండి. E3 వీసా TN1 అని ఉందండి, అది కెనడా అండ్ మెక్సికన్ సిటిజన్స్కి అమెరికాలో పనిచేయడానికి లైక్ H1 లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారండి, వచ్చి పనిచేస్తారన్నమాట. తర్వాత H2B అని ఉందండి, అదేంటంటే నాన్ ఇమిగ్రెంట్ ప్రోగ్రామ్ పర్మిట్ ఎంప్లాయర్స్ టు హైర్ ఫారెన్ వర్కర్స్ టు కమ్ టు యూఎస్ పెర్ఫార్మ్ టెంపరరీ నాన్ అగ్రికల్చరల్ వర్క్, okay, which may be one-time seasonal peak load or intermittent. There is 66,000 per year limit. This H2B అనే స్టేటస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ అమెరికన్స్ చేసే విమర్శ ఎందుకు ఈ H1B అనే ప్రోగ్రాము నెంబర్ ఆఫ్ క్రిటిసిజమ్స్కి ఎందుకు గురవుతుంది అనేది మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. ఇది ప్యూర్లీ వికీపీడియా నుంచి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. తీసుకున్న ఇన్ఫర్మేషన్ నేను తెలుగులో మన తెలుగు మిత్రుల కోసం H1B మీద ఉన్న వాళ్ళు ఎవరైతే తెలుగు అర్థమవుతుందో వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళకి తెలియాలని, ఇది వెరీ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇది రికార్డ్ చేయడం జరిగిందండి. ధన్యవాదాలు ఈ వీడియో చూసి.